హలో. ఫ్రాడ్ డెఫినేషన్ చెప్పండి. అయిపోయిందా? టూ టైప్స్ ఆఫ్ ఫ్రాడ్. Fraudulent financial reporting. So what is misappropriation of assets? Theft or damage or personal use, nothing but misusing of assets. What is fraudulent financial reporting? Mispresentation or misappropriation of records or financial statements. Window dressing అంటారు దాన్ని సింపుల్గా. ద నెక్స్ట్ వన్ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఆడిటర్స్ ఎబిలిటీ టు డిటెక్ట్ ఫ్రాడ్. అంటే ఒక ఫ్రాడ్ హ్యాపెన్ అయింది, ఎంతవరకు ఆడిటర్ ఫైండ్ అవుట్ చేయగలడు, ఎంతవరకు ఆడిటర్ ఫైండ్ అవుట్ చేయగలడు అనేది ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటే డిఫికల్ట్, ఇలాంటి ఫ్యాక్టర్ ఉంటే ఈజీ అని. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? ఫస్ట్ ఫ్యాక్టర్ skillfulness of perpetrator. For example, if he is a more skillful, then it's a very difficult to detect. Fraud చేసే అతను చాలా స్కిల్ఫుల్, మోర్ స్కిల్ఫుల్ అతను, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు డిటెక్ట్. సమ్ టైమ్స్ ఆడిటర్ ఫైండ్ అవుట్ చేయలేకపోవచ్చు, అనేబుల్ టు ఫైండ్ అవుట్ ది ఫ్రాడ్స్. 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయగలరు ఆడిటర్. సో 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఆడిటర్ ఫైండ్ అవుట్ చేయలేరు. రీజన్ వై? ఎందుకు ఆడిటర్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయలేడు? డ్యూ టు ఇన్హరెంట్ లిమిటేషన్. ఒకటి చెప్పమ్మా, ఇన్హరెంట్ లిమిటేషన్. నేచర్ ఆఫ్ ఆడిటింగ్ డిపెండ్స్ అపాన్ మేనేజ్మెంట్. ఇంకొకటి చెప్పమ్మా. నేచర్ ఆఫ్ అకౌంట్స్, ఎస్టిమేట్స్. గుర్తుందా? ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఐ థింక్ 8th క్లాస్ ఆర్ 9th క్లాస్, కానీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో చెప్పింది కూడా రిలేట్ అవుతుంది ఇక్కడ. ఫస్ట్ క్లాస్లో చెప్పిన డెఫినేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. సో సార్ వేరే సబ్జెక్ట్ లాగా కాదు ఆడిటింగ్. వింటే క్లియర్గా మీరు ఫస్ట్ క్లాసెస్ కూడా వింటేనే అర్థమవుతుంది, లేకపోతే ఏదో వింటున్నాం ఈ రోజు క్లాస్ వరకు బాగానే ఉంది, రేపటి క్లాస్ ఇంకా బాగానే ఉంటుంది, ఏ రోజు క్లాస్ ఆ రోజు ఉంటుంది, కానీ మీరు రీకలెక్ట్ చేసుకోలేరమ్మా. అండ్ అవి చిన్న చిన్న కీవర్డ్స్, పెద్ద ఇబ్బంది ఏం లేదు. అవి కరెక్ట్గా పట్టుకుంటే ఎగ్జామ్ పాస్, లేకపోతే ఫెయిల్. ఆడిటింగ్లో వస్తే మీకు 60 or 50 ఆ రేంజ్లో వస్తాయి, లేకపోతే 20-25 ఆ రేంజ్లో వస్తాయి, మధ్యలో ఉండదు. సో అలా ఉంటుంది ఈ సబ్జెక్ట్. అండ్ సార్ ఒకరోజు వద్దాం ఒకరోజు రాకూడదు అంటే ఈ జనరేషన్ మేజర్లీ, అంటే మా జనరేషన్లో కూడా ఉన్నారులే, అది వేరే విషయం. కంటిన్యూటీ ఉండదు. అంటే నేను తర్వాత చదువుకుంటాను, ఒకరోజు రాను, ఒకరోజు వస్తాను, తర్వాత చదువుకుంటాను, ఇలాంటి వాళ్ళంతా పర్టికులర్గా ఈ కోర్సు మర్చిపోవచ్చు. రియల్లీ ఈ కోర్సును మర్చిపోవచ్చు. ఇంకా టైం వేస్ట్ ఆఫ్ టైం అనమాట. చక్కగా ఇంజనీరింగ్ డిగ్రీ బీకామ్ ఏదో చేసుకుని వేరే చేసుకున్నా బాగానే సెటిల్ అవ్వచ్చు లైఫ్లో. ఈ కోర్స్ అంటే నువ్వు రెగ్యులారిటీ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఆడతో పాటుతో చదువుతానంటే సిఎస్ఏఎంఏ అవ్వదు, అసలు అవ్వదు. నిజంగా కొంచెం హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్ అయి ఉంటుంది ఇది, బట్ రియల్లీ అది అనమాట. టైం వేస్ట్ అవుతుంది అంతే, అందుమించి ఏం లేదు. ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ కూర్చుంటాం అంటే క్లాస్లో మనము. సో అనవసరంగా పేరెంట్స్ని మోసం చేయటం, నిన్ను మోసం చేయటం అది తప్పితే ఏమి ఉండదు. ఏంది సార్ ఫ్యాక్ట్ ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో సగం హార్డ్ వర్క్ చేస్తావు కదా, అది 0 కింద వస్తుంది. అదే ఫ్యాక్ట్ ఇక్కడ. నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేస్తావు కదా, అది 0 ఉంటుంది రిజల్ట్. అంటే అది వేస్ట్ అయిపోయినట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ అ డిగ్రీ, నువ్వు ఎంత రాస్తే అంత వస్తుంది, 30, 40 అయితే 40, ఇట్ హ్యావ్ అ వాల్యూ. బట్ ఈ ప్రొఫెషనల్ కోర్సుల్లో పాస్ అయితేనే వాల్యూ. నువ్వు ఎన్ని రోజులు క్లాస్కి వచ్చావు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హాఫ్ డే అటెండ్ అవ్వలేదు, హాఫ్ డే చాలా సాక్రిఫైస్ చేస్తే అటెండ్ అయ్యావు, దాని వాల్యూ ఎంతమ్మా?
అసలు అటెండ్ అవ్వలేదు, బాగా ఫుల్ ఎంజాయ్ చేసావు, వాడికి ఈక్వల్ నువ్వు, వాడికి ఈక్వల్ అన్నమాట. దట్స్ వై ఉంటే అటు ఉండాలి, లేకపోతే ఇటు ఉండాలి, మధ్యలో మాత్రం ఉండొద్దు. అది నేను చెప్పేది. వస్తే రెగ్యులర్గా రండి, లేకపోతే అసలు వదిలేసేయండి. పేరెంట్స్ కోసం చదివేటట్లయితే వదిలేసేయండి, ఏం పర్లేదు. ఏదో రికార్డింగ్స్ వింటా అని ఏదో ఒకటి చెప్పండి వాళ్ళకి. ఆ ఫీజు కూడా నాకు తక్కువ ఫీజు ఏదో ఒకటి కట్టేయండి అని చెప్పేసేయండి, వాళ్ళ ఆనందం కోసం చదువుతున్నట్లయితే మాత్రం. బట్ పాస్ అవ్వాలని చదువుతుంటే మాత్రం కంపల్సరీ రెగ్యులర్గా రండి, అటు సైడే ఉండండి, ఇటు సైడ్ అయితే ఉండొద్దు. హాఫ్ హాఫ్ అయితే చేయొద్దమ్మా, మొత్తం వేస్ట్ అయిపోయింది, 0 వస్తుంది రిజల్ట్. సార్ ఇది ఎవరు చెప్తే మరి ప్రూఫ్ ఏంటి దీనికి? ఇప్పుడు నేను చెప్పింది నిజం అబద్ధమో తెలుసుకోవాలి కదా మీరు. ప్రూఫ్ ఏంటి? ఎవరిని అడిగితే తెలిసిద్ది ఇది? మీ సీనియర్స్ని అడగండి అమ్మా, తెలుస్తుంది. ఎందుకు ఇంకో 10 రోజులు పోతే రిజల్ట్స్ వస్తాయి, ఒక 20 days పోతే. ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు మా పిల్లలు, కానీ అప్పుడప్పుడు రిజల్ట్ ఏమి ఉండదు. బికాజ్ ఏదో ఒక ఫాల్ట్ చేసి ఉంటారు, చిన్న చిన్న మిస్టేక్స్, దానివల్ల మొత్తం 0 అయిపోతుంది. సో చిన్న చిన్న మిస్టేక్స్ చేయవచ్చా, చేయకూడదా? చేయకూడదు. ఏ రోజు ఆ రోజు చదువుకోవాలి. చాలా స్లోగా వెళ్తుంది సిలబస్, చాలా చాలా స్లోగా వెళ్తుంది ప్రతి క్లాస్. అండ్ ఎందుకు ఎర్లీగా స్టార్ట్ చేసామంటే మీరు హాలిడే పీరియడ్ ఎంజాయ్ చేయమని కాదు. సో చక్కగా నీట్గా ఏ రోజు ఆ రోజు చదువుకుంటారు. స్టిల్ వీ హ్యావ్ ఎ డిస్కషన్స్ విత్ ద అడ్మిషన్స్ అమ్మా. తర్వాత జాయిన్ అవుతాం, మళ్ళీ జాయిన్ అవుతాం, ఇంకొన్ని రోజులు ఆగి జాయిన్ అవుతాం అంటున్నారు. సో వాట్ ఈస్ దట్ ఫేట్? ఈ అటెంప్టా నెక్స్ట్ అటెంప్టా? డ్యామ్ షూర్ నెక్స్ట్ అటెంప్ట్. ఇంక 2 రోజులు పోతే రిజిస్ట్రేషన్ క్లోజ్. 2 రోజులా రేపేనా? టుమారో ఇస్ ద రిజిస్ట్రేషన్ క్లోజ్. తెలియదు అది వాళ్ళకి, ఎందుకంటే మొన్నే కదా ఎగ్జామ్స్ రాసింది. మొన్నే అంటే డిసెంబర్లో రాసాం, January 1st ఎంజాయ్ చేసాం, సంక్రాంతి సెలవులు అయింది మొన్నే కదా. సరే ఫ్యాక్ట్ తెలుసుకునేసరికి సగం జీవితం అయిపోతుంది. కొంతమంది అసలు తెలుసుకోరు, నా సావు నేను చేస్తా అంటారు అనమాట. సో వాళ్ళు నిజంగానే వాళ్ళు సవాళ్ళు చేస్తారమ్మా, మనం అలా చూస్తూ ఉంటాం. ఓకే ఫైన్. కార్లో తిరిగేవాడు ఉంటాడు, సైకిల్ మీద వెళ్ళేవాడు ఉంటాడు, బైక్ మీద వెళ్ళేవాడు ఉంటాడు, ప్రతి ఒక్కరు ఉంటాడు. అమ్మ ఎవరో అన్మ్యూట్ చేశారు ఇక్కడ. గౌతమ్ అంట, మనకు తెలీదు ఎవరు గౌతమ్, కొత్త అతను, ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. అమ్మ ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వెల్కమ్ టు ది క్లాస్ అమ్మా. ఏం లేదు, జస్ట్ మీ గురించి పొగుడుతున్నాం కాసేపు. సో అదనమాట. దట్స్ వై ఫాస్ట్గా జాయిన్ అవ్వండి, ఆల్రెడీ అయిపోయిన క్లాసులు చూడండి, లేకపోతే ఏం యూజ్ ఉండదు. టైం లేదు జూన్ అటెంప్ట్కి. నేను డిసెంబర్ అటెంప్ట్ సార్, దానికి అస్సలు టైం లేదు. రియల్లీ స్పీకింగ్ డిసెంబర్ అటెంప్ట్ అంటే బోత్ గ్రూప్స్ ట్రై చేస్తున్నావు కదా నువ్వు. బోత్ గ్రూప్స్ ఒకేసారి రాయటం ఎంత డిఫికల్టో మీ అందరికి తెలిసిందే. ఫోకస్ రెగ్యులర్గా ఏ రోజు క్లాస్ ఆ రోజు చూడండి అమ్మ. ఇదంతా మిమ్మల్ని ఉద్దేశించి కాదు. నేను ఇందాక 2-3 అడ్మిషన్స్ మాట్లాడితే ఇంకా టైం ఉంది కదా సార్ జాయిన్ అవుతాం అన్నారు, వాళ్ళ ఉద్దేశించి. ఇంత హార్డ్గా ఇంత హార్డ్ హిట్టింగ్గా మాట్లాడుతున్నావు ఏంటి? ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గించానమ్మా, అంతకుముందు ఇంకా దారుణంగా ఉండేది నేను మాట్లాడితే. సో గట్టిగా హిట్ అయ్యేది అనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసుకోపో, ఎందుకు నీకు CMSCA అంతా ఇమ్మెచ్యూర్డ్ క్యాండిడేట్, ఎందుకు ఈ ప్రోస్ రావడం అనేలాగా ఉండేది, హార్ట్ హిట్టింగ్ ఉండేది. నువ్వు ఇంత ఇమ్మెచ్యూర్డ్ క్యాండిడేట్ ఇక్కడికి వచ్చి ఎందుకుతావు? డెఫినెట్లీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. మధ్యలో మెచ్యూరిటీ తెచ్చుకుంటావు, అప్పుడు 2-3 అటెంప్ట్లు పడతాయి. అక్కడ ఫస్ట్ అటెంప్ట్గా దిక్కులేదు జాబ్, రెసిషన్ వెళ్ళి చూసుకో. నువ్వు 2-3 అటెంప్ట్లు వెళ్ళి CMA వెళ్తే అస్సలు జాబ్ ఇవ్వడు నీకు. ప్రాక్టీస్ పెడతాను సార్, అందుకు ఒకడు ఉన్నాడు, ఈ సందులో 4 ఉన్నారు, చూపిస్తాను. ఏం లేదు, రన్నింగ్ రేస్ అనుకున్నాం అమ్మా, అంతకంటే దారుణంగా తయారైంది అక్కడ కాంపిటీషన్ జాబ్స్లో. మొన్న వాకిన్ ఇంటర్వ్యూ జరిగింది, మేము కవర్ చేయడానికి వెళ్ళాము, అసలు ఛాన్సే లేదమ్మా. అసలు 10,000 అబోవ్ పీపుల్ వచ్చారు. పోస్టులు ఎన్ని ఉంటాయో గెస్ట్ చేయండి ఒకసారి. 10,000 అబోవ్ పీపుల్ వచ్చారు. ఎన్ని పోస్టులు, వేకెన్సీ ఎంత ఉందో గెస్ట్ చేయండి. ప్రైవేట్ సెక్టర్, నోడా గవర్నమెంట్ సెక్టర్. 8 వేకెన్సీస్. 8 వేకెన్సీస్కి 10,000 అబోవ్ అప్లికేషన్స్ వచ్చినాయి. రెజ్యూమ్ తీసుకుని అట్లా పంపించారు, వాళ్ళ ఫేస్ కూడా చూడకుండా. CMA చేస్తే జాబ్ గ్యారంటీ కదా సార్, అంత సినిమా లేదమ్మా. నువ్వు అటెంప్ట్లు పడే కొద్దీ నీ జాబ్ దూరంగా వెళ్ళిపోతుంది, నీకు ప్యాకేజ్ తక్కువ వస్తుంది. సరే జాగ్రత్త చదువుకుంటే అయింది, లేకపోతే లేదు. స్కిల్ఫుల్నెస్ ఆఫ్ పర్పిట్రేటర్, ఎంత స్కిల్ఫుల్ అయితే అంత డిఫికల్ట్. ఫ్రీక్వెన్సీ ఎక్కువ సార్లు చేస్తే దొరికిపోతాడా, తక్కువ సార్లు చేస్తే దొరికిపోతాడా? దొరికిపోతాడు. నెక్స్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ మ్యానిపులేషన్. లార్జర్ ఎక్స్టెంట్స్ ఈజీగా పట్టుకోవచ్చా, స్మాల్ ఎక్స్టెంట్ ఈజీగా పట్టుకోవచ్చా? సైజ్ ఆఫ్ ఇండివిజువల్ అమౌంట్, చిన్న చిన్న అమౌంట్స్ ఎక్కువ సార్లు చేస్తున్నారు, చిన్న అమౌంట్స్ ఎక్కువ సార్లు చేస్తున్నారు, అది వెరీ డిఫికల్ట్ బికాస్ సైజ్ ఆఫ్ ఇండివిజువల్ అమౌంట్ ఈస్ వెరీ స్మాల్. మీకు గుర్తుందా, మనం ఒక
స్కామ్ చెప్పుకుందాం, చిన్న చిన్న అమౌంట్స్ చేస్తాడు యుఎస్లో అతను, గుర్తుందా? నెక్స్ట్ కొల్యూజన్, ఇక్కడ ఆపాం. మా కొల్యూజన్ ఉంటే కనిపెట్టడం ఈజీగా డిఫికల్టా? వెరీ హార్డ్, బికాస్ కొల్యూడ్ అయిన వాళ్ళు వచ్చి చెప్తారా మేము కొల్యూడ్ అయిపోయాం కనిపెట్టి చూడు అని? దట్ వాజ్ అబౌట్ రీబాక్స్ అని చెప్పుకున్నాం ఎలా కొల్యూడ్ అయిపోయారు. అది ఎలా కనిపెట్టాడు అనేది నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది, అక్కడ ఎపిసోడ్ చెప్తాను. హౌ ద సిఎఫ్ఓ హ్యావ్ ఫైండ్ అవుట్ దట్ ఇష్యూ విత్ ఇన్ 1 వీక్, ఎలా ఫైండ్ అవుట్ చేశాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఇది ఈజీగా చెప్పేస్తారు మీరు. సీనియారిటీ ఆఫ్ ది పర్సన్ ఇన్వాల్వ్ అంటే ఏంటమ్మా? ఫ్రాడ్ చేసిన అతను ఎంత సీనియర్, జూనియర్. జూనియర్ ఫ్రాడ్ చేస్తే కనిపెట్టడం ఈజీయా, సీనియర్ ఫ్రాడ్ చేస్తే కనిపెట్టడం ఈజీయా? ఈజీనా మా? దిస్ ఈజ్ అ పర్సన్, ఎవరమ్మా? సీనియర్ పర్సన్ కాదు, ఎవరితను? జూనియర్. ఎవరు ఫ్రాడ్ చేస్తే కనిపెట్టడం ఈజీ అమ్మా? ఏది డిఫికల్ట్? ఎవరిది ఈజీ? ఎందుకు? వై? జూనియర్కి జూనియర్ ఈజ్ వెరీ స్కిల్ఫుల్, టైడ్ ఇన్ టార్గెట్ అకాడమీ. సీనియర్ ఎవరు బెటర్? ఆ ఫేస్ చూస్తే అసలు ఒక్క నిమిషం నో, ఫేస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ థీఫ్. చెప్పమ్మా. ఇంకా వ్యాలిడ్ రీజన్ వచ్చేసారు, దగ్గర దాకా వచ్చారు బాగా. బోత్ ఆర్ సేమ్ లెవెల్. మీరు స్కిల్ఫుల్ని లింక్ చేస్తున్నారు, అదే చెప్పాను కదా, స్కిల్ఫుల్నెస్ ఆఫ్ అర్బిట్రేటివ్ చెప్పిన రీజన్ చెప్తున్నారు మీరంతా. అయితే అదే రాసామని కదా, సీనియర్ జూనియర్ ఎందుకు రాస్తాను వేరే పాయింట్, బికాస్ దీనికి వేరే రీజన్ ఉంటుంది, అది చెప్పాలి. మీరు ఎంత స్కిల్ఫుల్నెస్కి సంబంధించిన రీజనింగ్ చెప్తున్నారు, నేను అడిగింది సీనియర్ జూనియర్ రీజన్. దగ్గరకు వచ్చేస్తే బాగా ఆలోచించండి, చించండి బ్రెయిన్ ఇట్లా. ఇవో వెరీ టాలెంటెడ్ అమ్మా, తేజ చెప్తాడు. ఎస్ జూనియర్ ఎందుకు కొంచెం దగ్గరకు వచ్చేసి ఆ రీజన్. సీనియర్ అదే కొంచెం ఇంకా ఎలాబరేట్ చేయమ్మా, మా వాళ్ళు ఇంటారు. సీనియర్కి లూప్ హోల్స్ అన్ని తెలుస్తాయి కదా, ఎందుకు జూనియర్ కొత్తగా జాయిన్ అయ్యాడు, ఇతను ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలుసు. 10 years ఇండస్ట్రీ, ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలుసు. కవరప్ చేస్తే మామూలుగా ఉండదు. జూనియర్ పాపం మొన్నే వచ్చాడు, ఇన్ అండ్ అవుట్ తెలీదు. తెలుసా తెలీదా? దొరికిపోతాడా లేదా? కవరప్ చేయలేడు, ఎక్స్పీరియన్స్. సో డిఫికల్టీస్ అర్థమైందా అందరికీ? అమ్మా ఇవే ఉంటాయా? చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయా? ఇది మేజర్ అమ్మా. ఒక్కొక్క ఫ్యాక్టర్ దాన్ని బట్టి నేను కనిపెట్టగలనా లేదా అని డిపెండ్ అవుతుంది. ఏంటి ఆ ఫ్యాక్టర్స్ చెప్పండి ఒకసారి. Skillfulness of perpetrator, frequency of fraud involved, extent of manipulation. సూపర్. మెటీరియల్లో ఉంటాయమ్మా ఇవన్నీ, యాక్షన్ మెటీరియల్ వస్తుంది. మొత్తం అడ్మిషన్స్ కల్కులేట్ అయిన తర్వాత మొత్తం ప్రింట్ చేసి ఇస్తారు. సో ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మెటీరియల్ ఎవ్రీథింగ్, ఇంతకంటే ఎక్కువే ఉంటుంది. సరే, ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే, ఇది కూడా ఫ్యాక్టర్సే, ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్. వీటిని ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్ అంటారు. ఏమంటారమ్మా? రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అక్కడ ఫ్యాక్టర్స్ చెప్పారు, అక్కడ ఆల్రెడీ ఫ్రాడ్ హ్యాపెన్ అయింది, నువ్వు ఎంతవరకు కనిపెట్టగలవు. ఇక్కడ ఇండికేటర్ అంటే ఫ్రాడ్ ఉందా లేదా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇండికేటర్ అనేది నువ్వు ఆడిట్ చేయకముందు స్టార్ట్ అవుతుంది, అది కూడా ఆడిట్ చేయకముందు ఉండే ఫ్యాక్టరే. కాకపోతే అక్కడ ఆల్రెడీ ఫ్రాడ్ హ్యాపెన్ అయింది, నువ్వు ఎంతవరకు ఫైండ్ అవుట్ చేయగలవు అనేది ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ ఫ్యాక్టర్ ఏం చెప్తుంది? మేబీ ఫ్రాడ్ ఉండొచ్చు, నువ్వు అలర్ట్గా ఉండు. సో ఆల్రెడీ కొన్ని చూసాం. ఫస్ట్ వన్, ఫాల్స్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఇంటర్నల్ కంట్రోల్స్ ఉన్నాయి, పనిచేయట్లేదు ఆర్ లేవు, అలాంటప్పుడు ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, నువ్వు అలర్ట్గా ఉండు. సిగ్నల్. నెక్స్ట్ వన్, డౌట్ అబౌట్ ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్. ఇంటిగ్రిటీ అంటే ఆనెస్ట్. మేనేజర్ నువ్వు రాగానే చాలా హడావుడి చేస్తున్నాడు, సార్ చూడండి చూడండి చూడండి, మీకు ఏం కావాలి, లంచ్కి ఏం కావాలమ్మా, లంచ్కి ఏం చెప్తారు? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, సాంబార్ బిర్యానీ,
రసం బిర్యానీ ఎవ్రీథింగ్. మరి మీరు నాన్ వెజ్ వెజ్ వాళ్ళు కూడా తినాలి కదా, రైట్? ఇంకా జ్యూస్లో ఏం చెప్తారమ్మా? కాకరకాయ జ్యూసు, కుకుంబర్ జ్యూసు, లైక్ దట్ ఎవ్రీథింగ్ రెడీగా పెట్టాడు అనమాట. మీకేమన్నా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది మేనేజర్ని చూసి? ఏం ఇండికేటర్? మేనేజర్కి మనం అంటే అభిమానం ఎక్కువ, అంతేనా? సంథింగ్ ఈజ్ రాంగ్, అందుకని అంత హడావిడి చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా అలా చేశారా? ఏదో పగలగొట్టి ఇంట్లో పేరెంట్స్ ముందు మంచిగా చేశారమ్మా ఎప్పుడైనా? సూపర్ అమ్మ. ఊరికే డౌట్ వస్తుంది, అడుగుతారు ఏం పగలగొట్టావు, ఏంటి, ఏం చేసావు అని అడుగుతారు. నేనైతే ఎక్కడో దొరికాను. ఫస్ట్ నా గురించి చెప్పుకోవాలి, తర్వాత మీరు చెప్తారు. మా చిన్నప్పుడు కటింగ్ బ్రేడ్ ఉంటారు కదా, కటింగ్ బ్రేడ్ తెలుసు కదా, ఇంటి దగ్గర అమ్మాయి కటింగ్ బ్రేడ్లో పెట్టి వచ్చేసాను అనమాట. ఏదో చేసింది, ఐ డోంట్ నో, గుర్తులేదు నాకు, ఇప్పుడు గుర్తుంది అనమాట. సో అట్లా ఇంటికి రావాలి. ఇంటికి వస్తే ఏమైంది, పిచ్చి కొట్టు కొడతారు. అమ్మాయి ఏదో చేస్తుంటుంది యాక్చువల్లీ గేమ్లో, సంథింగ్ ఏదో చేస్తుంటుంది, నాకు ఏం చేసింది గుర్తులేదు. కటింగ్ బ్లేడ్ తీసుకెళ్ళి ఇంట్లోది అప్పుడే చూశాను ఇంట్లో వాడటం. అది తీసుకెళ్ళి చెయ్యి ఒకసారి ఇట్లా చూపించని అది తీసుకెళ్ళి ఆ బ్లడ్ వచ్చినట్టుంది, ఇంక అంతే జంపు. సో అట్లా దొరికిపోయినప్పుడు అలా పారిపోవటం. ఇంటిగ్రిటీ అంటే తెలిసిపోద్ది వాళ్ళకి, ఏదో చేశాడు వెళ్ళిపోయాడని. అలాగే మీరు కూడా ఏదో చేస్తుంటారు చిన్నప్పుడు, మనకు అప్పుడు తెలియదు, చిన్నపిల్లలం కదా. ఇలాంటివి మేనేజర్ చేస్తాడా? బుక్స్లో ఫ్రాడ్ చేసి మనకు కనిపెట్టేస్తామని టెన్షన్ పట్టడం, ఇలాంటివి చేస్తాడమ్మా? చేస్తాడా? ఫైన్, చేస్తారు, మనం ఈజీగా కూడా కనిపెట్టవచ్చు. ఎట్లా సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా హడావుడి చేయటం. ఇంకొకటి, మేనేజర్ నిజంగా కొన్ని అబద్ధాలు చెప్తాడమ్మా, ఈ నిజాల్లాగే ఉంటాయి, అచ్చం నిజంలాగే ఉంటుంది స్టోరీ. నేను చెప్తాను కదా, గాంధీ గారు ఇక్కడ నమ్ముతారని నమ్మలేరా? అది ఇంకా గాంధీ గారి స్టోరీ నమ్మలేదా మీరు? ఫోటోలు చూపించానా నేను? ఫోటోలు రేపు తీసుకొచ్చి చూపిస్తాను, ఎగ్జాక్ట్ ఫొటోస్, సేమ్ యాస్టీజ్ ఇలాగే ఉంటాను, అప్పుడు ఫోటో ఉంటుంది, ఓకేనా? అలా ప్రూఫ్లు కూడా క్రియేట్ చేస్తారు. ఏం క్రియేట్ చేస్తారమ్మా? ప్రూఫ్స్. అది ఒరిజినల్ లాగే ఉంటుంది. సో మీరు వెరిఫై చేసి నమ్ముతారా, వాళ్ళ మాటలు బ్లైండ్గా నమ్మేస్తారా? ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ తీసుకెళ్తాను, తర్వాత వేరే చాప్టర్లో నీట్గా చెప్తాను. సార్ ఇంటిగ్రిటీ అంటే మేనేజ్మెంట్ని అసలు నమ్మొద్దు అని నేను అనట్లేదు, వాళ్ళు చెప్పిన డేటా రిలై అవ్వండి. బట్ ఒకసారి ఒక పర్సన్ మీద డౌట్ వచ్చింది అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని, ఆల్రెడీ ఇచ్చిన పాస్ డేటా ఒకసారి రీచెక్ చేసుకోండి. సరే యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిన డేటా నేను నమ్ముతున్నాను, బట్ వాళ్ళు ఇది అబద్ధం చెప్పారనగానే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన ఏదైతే డేటా ఉందో అది మళ్ళీ రీచెక్ చేసుకుంటావు, బ్లైండ్గా అలా వదిలేస్తావా? రీచెక్ చేసుకో. సో ఒకళ్ళ మీద నమ్మకం ఒకసారి పోయింది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఇచ్చిన డేటా మళ్ళీ నమ్మము. నెక్స్ట్ వన్ ఈజ్ అన్యూజువల్ ప్రెజర్స్. అన్యూజువల్ ప్రెజర్, ఎప్పుడైతే అన్యూజువల్ ప్రెజర్స్ ఉంటాయో అప్పుడు ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సత్యం స్కామ్ ఇస్ దేర్. స్కామ్ గురించి మనం వేరే చాప్టర్ దగ్గర చెప్పుకుందాం. సత్యం స్కామ్ ఇస్ దేర్. నిజంగా ఏమైంది సార్ అంటే, అతను మంచివాడే అమ్మ, మీరు ఆ స్టోరీ వింటే అది తెలుస్తుంది అతను ఏంటి, అతను ఎంత టాలెంటెడ్ అని, అండ్ ఎంత కంపెనీ గ్రో అయింది ఇక్కడ హైదరాబాద్లో. అప్పట్లో ఏముండవు. ఇట్స్ వెరీ టాలెంటెడ్ పర్సన్. ఫ్రాడ్ చేయడానికి రీజన్స్ చాలా. అంటే యాజ్ ఎ ఆడిటర్ మనం ఫ్రాడ్ ఎలా హ్యాపెన్ అయింది, ఎంత హ్యాపెన్ అయింది, వీటి మీద ఫోకస్ చేయడం కంటే పోలీస్ ఆఫీసర్ చేస్తాడు. ఫ్రాడ్ జరగడానికి ఫ్యాక్టర్స్ ఏంటి, ఫ్యాక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మనం. అందుకనే మనం స్కామ్లో కూడా స్కామ్ ఎపిసోడ్ ఎలా జరిగింది దానికంటే ముందు, స్కామ్ జరగటానికి ముందు ఏంటి బ్యాక్ ఎండ్ స్టోరీ, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అంటే స్కామ్ హ్యాపెన్ అవడానికి ముందు స్టోరీ ఏం జరిగింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్, బికాస్ దట్ ఫ్యాక్టర్స్ మనకు హెల్ప్ఫుల్ అవుతాయి ఆడిట్ చేసేటప్పుడు. కానీ బయట వాళ్ళంతా ఆ స్కామ్ ఎలా జరిగిందో ఎక్కువ చూపిస్తూ ఉంటారు. సో మనం ఏంటి, ఆ స్కామ్ జరగడానికి ముందు ఫ్యాక్టర్స్, సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సేమ్ అలాగే సత్యం స్కామ్లో ఆ స్కామ్ జరగటానికి ముందు ఒక 10 ఎపిసోడ్లు చెప్తా అదే నేను యాక్చువల్లీ ఏం జరిగింది అనేది. సో దర్ ఈస్ అ ప్రెజర్ ఆన్ సత్యం రామలింగరాజు. ఏంటి సార్, కంపెనీ గ్రో అవ్వాలి తప్పదు ఇంకప్పుడు. అప్పుడు నిజంగా రెసిషన్ ఈ టైంలో ఉన్నది అప్పుడు జరుగుతుంది, 2007 టైమ్స్. కంపెనీ గ్రో అవ్వాలి, చేయలేము, కానీ అతని మీద ప్రెజర్ ఉంది షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి, గ్రోత్ చూపించని బుక్స్ని మ్యానిపులేట్ చేస్తాడు. మనీ అంతా తీసుకెళ్ళి మైటాస్లో పెట్టాడు. రియల్ ఎస్టేట్ ఏమైందమ్మా, పడిపోయింది. మళ్ళీ రియల్ ఎస్టేట్ వస్తుందనే హోప్తో, ఈ చెప్పిన అబద్ధాన్ని నిజం చేయొచ్చు అనే హోప్తో అతను అలా చేశాడు.
నిజమైందా అవలేదా? అవలేదు, ఇంకా మానేజ్ చేయటం కుదరదు. రియల్ ఎస్టేట్ ఇంకా అలా డమ్మాలు అయిపోయింది. ఇంకా అది ఇంకా రియల్ ఎస్టేట్ అంటే అంతే. మళ్ళీ ఎప్పుడో 20-30 ఇయర్స్కి, అంటే ఈ టైమ్స్లో కొద్దిగా పర్లేదు, 20-30 ఇయర్స్ వరకు అతను మేనేజ్ చేయగలడా? నో. అది హ్యాపెన్ అయింది. అంటే తన మీద ప్రెషర్ ఉందమ్మ, గ్రోత్ చూపించాలి, మ్యానిపులేట్ చేసి. అదే ఆ ప్రెషర్ లేకపోతే అతను ఆ మిస్టేక్ చేస్తుండేవాడా? నో. సో ఎప్పుడైతే నువ్వు కంపెనీ దగ్గరికి వెళ్తావో అన్యూజువల్ ప్రెజర్స్ ఉంటే మాత్రం కేర్ఫుల్గా ఉండు. ఇట్స్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. సో సార్, ఒక కంపెనీ ఉంది, నువ్వు ఆడిట్ చేయడానికి వెళ్ళావు, ఆ కంపెనీలో అన్యూజువల్ ప్రెజర్స్ ఉన్నాయి అంటే అక్కడ ఏం చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయమ్మా? ఫ్రాడ్ చేసే కంపల్సరీనా? జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్. రెగ్యులర్గా జరిగే ట్రాన్సాక్షన్స్లో ఫ్రాడ్ జరగటం కష్టం. ఎందుకు? కంట్రోల్స్ ఉంటాయి. ఒక రెగ్యులర్గా జరిగే ట్రాన్సాక్షన్ కాదు అది అన్యూజువల్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు కంట్రోల్స్ పనిచేస్తాయి అన్యూజువల్కి? నో. అక్కడ ఫ్రాడ్ జరిగే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దర్ ఈజ్ ఏ హాస్పిటల్. మీరు కనిపెట్టాలి, సిఐడి ఆఫీసర్. మాకు హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్, ఇట్ ఈస్ సర్జరీ చేస్తూ ఉంటారు, హార్ట్ అవన్నీ స్టంట్ వేస్తూ ఉంటారు. స్టంట్ అంటే మీకు హార్ట్లో వాల్ బ్లాక్ అయినప్పుడు వేసేవారు అనమాట. అక్కడ ఏం జరిగింది సార్ అంటే, ఆడిట్ చేస్తున్నప్పుడు మేము మీకు డౌట్ రాదు, వన్ ఫైన్ థింగ్ ఇస్ సార్. అప్పుడు పర్టికులర్గా అక్కడ హార్ట్ సర్జరీ చేసేటప్పుడు ఒక ఎనస్థీషియా ఇస్తారు, కట్టాలి కదా. ఒక్కొక్కరికి ఒక ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది. కొంతమంది ఒక ఇంజెక్షన్ ఇచ్చినా సరే అది పెయిన్ వస్తే ఇంకొక ఇంజెక్షన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు సర్జరీ ముందే పేషెంట్ అటెండరు ఆ సర్జరీకి కావాల్సిన మెడిసిన్, అంటే కిట్ అంటారు దాన్ని, ఆ కిట్ తీసుకొచ్చి ఇవ్వాలి. ఆ కిట్లో ఒక ఇంజెక్షనే ఉంటుంది. జనరల్గా 100 పీపుల్కి సర్జరీ జరిగితే 95% ఆఫ్ ది పర్సన్కి అదే సరిపోతుంది, అర్థమైందా? కానీ ఆ 5 పీపుల్ ఎవరైతే 2-3 ఉంటారో వాళ్ళకి అది సరిపోదు. కాబట్టి ఆపరేషన్ థియేటర్లో కొంత స్టాక్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు? అప్పుడు అటెండర్ని పిలిచి ఇంకొక ఇంజెక్షన్ తీసుకురా అంటే ఆల్రెడీ కట్ అయింది, కొంచెం చనిపోతాడు, వెంటనే వేసేయాలి ఇంజెక్షన్ కదా. ఇప్పుడు అటెండర్ని పిలుద్దామా, ఇక్కడ కొంత స్టాక్ మెయింటైన్ చేద్దామా? కిట్ అంటే ఆల్రెడీ పే చేశారు, మరి ఆ స్టాక్ యూజ్ చేసిన దానికి పే చేశారా, చేయలేదా? చేయలేదు, తీసుకోవాలి కదా తర్వాత డబ్బులు. కంట్రోల్ ఇస్ దేర్. అలా ఎక్స్ట్రా యూజ్ చేసింది, ఏదైతే ఎక్స్ట్రా యూజ్ చేస్తారో ఆ ఎక్స్ట్రా యూజ్ చేసింది కంపల్సరీ అక్కడ ఎవరైతే డాక్టర్ సర్జన్ ఉంటారో అతను ఆ షీట్లో రాయాలి, ఎక్స్ట్రా ఇంజెక్షన్ యూజ్ చేసామని సైన్ చేయాలి. ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, ఆపరేషన్ థియేటర్లో ఉన్నాయి. వీ హ్యావ్ ఏ ఇన్ఫర్మేషన్ దట్ అలాంటి ఇంజెక్షన్ మెడికల్ షాప్లో కూడా మన హాస్పిటల్ దగ్గర నుంచి దొంగతనంగా వెళ్ళిందంట. ఇంత టైట్ కంట్రోల్ ఉన్నా సరే మెడికల్ స్టోర్ నుంచి వెళ్ళే ఛాన్సే లేదు, బిల్ అయితేనే బయటకు వెళ్తుంది. ఆపరేషన్ థియేటర్ వెళ్ళాలంటే ఎవరి సైన్ ఉండాలి? యూజ్ చేయటమే, బయటికి వెళ్ళటాలు ఉండవు. వెళ్తే అక్కడ స్టాక్ టాలీ కాదు, కానీ దొంగతనంగా బయటకు వెళ్ళిపోయింది. ఎట్లా? అది మేము పట్టుకున్నాం. ఎట్లా? డాక్టర్కి తెలియదు, పేషెంట్లకు తెలియదు, మెడికల్ షాపులకు తెలియదు, ఎవరికి తెలియదు. బయటకు వెళ్ళింది, ఎక్కడి నుంచి వెళ్ళింది, ఎట్లా వెళ్ళింది, ఎట్లా పట్టుకున్నాం? గెస్ట్ చేయండి అమ్మా. మీరు సిఐడి ఆఫీసర్ని క్యారెక్టర్ ఇచ్చాను మీకు రోలు, నార్మల్ ఆడియన్ లాగా ఇలా చూస్తున్నారా? సరే చెప్పు, నువ్వే చెప్పు, కాసేపు అయితే నువ్వే చెప్తావులే. ట్రై చేయండి కదా. మెడికల్ స్టోర్, థియేటర్, కంట్రోల్, బయటకి ఎట్లా వెళ్ళింది? సీసీ కెమెరా సార్ తయారు. పేషెంట్ తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళాడు కదా, స్టాక్ టాలీ కాదు. స్టాక్ టాలీ అవుతుంది, ఆపరేషన్ థియేటర్లో స్టాక్ టాలీ అవుతుంది, మెడికల్ షాప్లో స్టాక్ టాలీ అవుతుంది. ఎన్ని వాడారు, ఎన్ని ఉన్నాయి, కరెక్ట్ టాలీ అవుతుంది. ఎన్ని సేల్ చేశారు, ఇంకా ఎన్ని ఉన్నాయి రికార్డ్స్ ప్రకారం అన్నీ ఉంటున్నాయి. థియేటర్లో ఎన్ని వాడాడు డాక్టర్స్ అని మిగతా ఉంటున్నాయి. సైన్ చేస్తారు కదా. డాక్టర్ తీసినా అక్కడ టాలీ కాదు కదా, ఏది థియేటర్లో స్టాక్ కదా. డాక్టర్ తీస్తే అది బిల్ అవ్వదు, పేషెంట్కి వాడితేనే బిల్ అవుతుంది, టాలీ కాదు కదా.
ఒక డాక్టర్ జేబులో పెట్టుకుని వెళ్ళి అమ్మ సార్ అలా చేసినందుకైనా అక్కడ టాలీ కాదు కదా, తగ్గిద్ది, ఒకటి తగ్గిద్ది నాకు నేను ఆడిట్ చేసేటప్పుడు. ఫిజికల్ స్టాక్ తక్కువ వస్తుంది బుక్స్లో దానికంటే. బుక్స్లో సేల్ అయితేనే కదా స్టాక్ రెడ్యూస్ అయ్యేది. ఫిజికల్ స్టాక్ కౌంట్లో ఈ యాజ్ పర్ రికార్డ్స్ యాజ్ పర్ ఫిజికల్ స్టాక్ డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ రాలా, టాలీ అన్ని ఒరిజినల్, డూప్లికేట్ చేయాల. మాస్టర్ బ్రెయిన్స్ అన్ని బయటకు వస్తున్నాయి అసలు. నిజంగా మీ ఆన్సర్ ఇస్తే ఒక సీరియల్ ఎపిసోడ్ తీయచ్చు, సీరియల్లో లాగా టింగ్ 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 అని. అప్పుడు నిజం ఏంటో చూపిద్దాం, 4-5 ఎపిసోడ్లు అబద్ధం చూపిద్దాం, కళ అప్పుడు లెగిస్తారు నిద్ర నుంచి. చూడాలి, చూస్తారు మీరు. సో వాట్ వాజ్ హ్యాపెండ్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, హాస్పిటల్లో కంట్రోల్స్ అన్ని బాగానే ఉన్నాయి. బట్ దెర్ ఈస్ ఎక్సెప్షనల్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ దేర్. అన్యూజువల్ ట్రాన్సాక్షన్ ఏంటి, అప్పుడప్పుడు కొంతమంది పేషెంట్స్కి ఒక ఇంజెక్షన్ ఎక్స్ట్రా పడుతుంది, అదొకటే గెస్ చేసావు నువ్వు. అప్పుడప్పుడు కొంతమంది పేషెంట్స్కి ఆల్రెడీ ఉన్న కిట్లోది మిగిలిపోతుంది, అది గెస్ చేయలే నువ్వు. అర్థమైందా? అక్కడ ఇంజెక్షన్స్ ఉన్నాయి, 2 ఇంజెక్షన్స్ కిట్లో ఉన్నాయి, వాడుతున్నావు. ఇంకొకటి కావాలంటే ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు, ఎక్కడి నుంచి తీసుకున్నావు. బట్ ఒకరికి ఒక ఇంజెక్షనే సరిపోద్ది కదా, అంటే ఒకటి మిగిలిపోయింది కదా, ఆల్రెడీ దానికి పేషెంట్ బిల్ అయిపోయింది కదా. ఇప్పుడు అది హాస్పిటల్లోంచి జేబులో పెట్టుకుని బయటకు వెళ్తే స్టాక్ డిఫరెన్స్ వస్తుందా? రాదు, ఆల్రెడీ బిల్ అయిపోయింది, రెడ్యూస్ అయిపోయింది, స్టాక్ కరెక్ట్గా ఉంటుంది హాస్పిటల్లో. అప్పుడప్పుడు కొంత పేషెంట్స్కి ఆ ఇంజెక్షన్స్ మిగిలిపోతున్నాయి, కిట్లో ఏవైతే ఉన్నాయో మెడిసిన్ అది మిగిలిపోతుంది. మా అందరికి ఒకే మెడిసిన్ అవుతుందని ఉంటుందా? ఎక్కువ అయితే నువ్వు కంట్రోల్ పెట్టుకున్నావు, కానీ అది మిగిలిపోతే కంట్రోల్ పెట్టావా నువ్వు? అవి అక్కడ ఉన్న ఆపరేషన్ థియేటర్ అటెండర్ జేబులో పెట్టుకుని తీసుకెళ్తున్నారు, ఒక్కడు కూడా కనిపెట్టలేకపోయాడు. ప్రతిసారి అది జరిగిద్దా అన్యూజువల్ ట్రాన్సాక్షన్ ఇది. అప్పుడు ఒక్కొక్క ఇంజెక్షను 20,000 30,000 ఉంటుంది, 1 lakh రూపీస్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. అది విషయం. బయట ఒక 10,000 అమ్ముకున్నా డబ్బులు వచ్చినట్టే కదా, అదే జరిగింది. ఇందుకు నువ్వు ఎట్లా కనిపెట్టావు? మాకు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, మాకు ఏం అర్థం కావట్లేదు. మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రెజర్, మాకు కనిపెట్టండి 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 అని. మేమన్నా సిఐడి ఆఫీస్లో కనిపెట్టానికి కొన్ని రోజులు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే దే ప్రొవైడ్ ఏ గెస్ట్ హౌస్ అమ్మా. ఇదంతా కాదు సార్, ఇక్కడ అన్ని టాలీ అవుతున్నాయి అండ్ వీ హ్యావ్ ఒక 2 days టైం ఇవ్వండి, వీ హ్యావ్ టు అనలైజ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అక్కడ కూర్చొని టీం అంతా కూర్చొని మీతో డిస్కస్ చేసినట్టు మేము డిస్కస్ చేస్తూ ఉంటే దెన్ వన్ ఆఫ్ ది స్టూడెంట్ గాట్ దిస్ ఐడియా. ఒక స్టూడెంట్ రైస్, పేరు మర్చిపోయాను, దెన్ రైస్ చేశాడు, మిగిలిపోవచ్చు కదా అని. ఎస్, దొరికింది. అండ్ సీసీ కెమెరాస్ చూసాము, మిగిలిపోయి మేము కావాలని కిట్లో ఎక్కువ పెట్టాము, అప్పుడు పేషెంట్ కిట్లో మిగిలిపోయేలా చేస్తాము. జనరల్గా మిగిలిపోయేది అనేది అన్యూజువల్, ఆ అన్యూజువల్ని క్రియేట్ చేసాము, అలా మిగిలిపోయేలా చేస్తాం. ఈ నిజంగానే అటెండర్ తీసుకొచ్చి ఆ పేషెంట్ తాలూకా అటెండర్కి ఇస్తున్నారా మిగిలిపోయినాయి అని చూసాము. ఎన్ని వాడారో రికార్డింగ్లో చూస్తున్నాం మేము. సో మిగిలిపోయిన వాటికి డాక్టర్ ఏం అదరైజ్ చేయక్కర్లేదు, ఎక్స్ట్రా వాడిన దానికి అదరైజ్ చేయాలి. కాబట్టి దొరికిపోయాడు, పట్టుకొని అడిగి మేము అనుకున్నది కరెక్ట్ అయింది, చెప్పాడు అవును సార్ మిగిలిపోయినాయి అని నేనే తీసుకెళ్ళాడు. సరే సార్, కనిపెట్టడం వరకే మనం ఈ ప్రొసీజర్ అంతా మేనేజ్మెంట్ చేత చేయించాం. బికాస్ ఆడిటర్ అనే వాళ్ళు జస్ట్ వాచ్ డాగ్ మాత్రమే, హీఈస్ నాట్ అ బ్లడ్ హౌండ్. అంటే మనం చూసి రిపోర్ట్ చేయడం వరకే, మనం యాక్షన్లో దిగకూడదు. చెప్తాం, వాళ్ళు చేయిస్తాం, ఇలా ఇలా చేయండి, ఇలా కనిపెట్టాలని చెప్పేసి. దట్ ఈస్ అబౌట్ ఇంటర్నల్ ఆడిటింగ్. స్టాట్యుటరీ ఆడిటింగ్ ఇస్ బోత్ ఆర్ డిఫరెంట్. అది అన్యూజువల్ ట్రాన్సాక్షన్ అంటే ఇట్లా ఉండాలి. మా ఆడిటర్కి ఎలాంటి బ్రెయిన్ ఉండాలి? సమ్ వాట్ సస్పిషియస్ బ్రెయిన్ ఉండాలి. ఇప్పుడు మీరు ఏమన్నా చెప్పారమ్మా, నేను నమ్ముతానా? ప్రూఫ్ చూపించేదాకా నమ్మను, అస్సలు నమ్మను నేను. అసలు అప్పుడప్పుడు నిజం చెప్పినా నమ్మను అనమాట. సో ఎందుకంటే చూసి చూసి విని చాలా ఉన్నాం కాబట్టి. అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. ఆల్రెడీ దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సార్ మీరు ఒక గూడెం వెరిఫై చేయడానికి వెళ్తున్నారు, ఈరోజు మంచి రోజు కాదు సార్, రేపు వెళ్దాం అన్నారు. మళ్ళీ రేపు అడిగాను, ఏమన్నాడమ్మా? అది లాస్ట్, బాగా వర్షం పడింది, రోడ్ అంతా టైం ఉంది, బాగా వర్షం పడింది, రోడ్ అంతా స్పాయిల్ అయిపోయింది, రేపు వెళ్దాం సార్ అన్నాడు. రేపు అడిగాను, ఏమన్నాడు? చీకటి పడిపోయింది, దయ్యాలు ఉంటాయి, మేమైతే రాము, పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి, అక్కడ చాలా మంది వెళ్ళి చనిపోయారు కూడా, కావాలంటే నువ్వు వెళ్ళు. ఏం చేస్తున్నాడు ఇతను? ఏం చేయాలని ట్రై చేస్తున్నాడు నన్ను. ఆడిట్ ఎవిడెన్స్ తీసుకొని ఇస్తున్నాడా, తీసుకొని ఇవ్వట్లేదా? మీకు ఏమైనా డౌట్ వస్తుందా లేదా? సంథింగ్ ఈజ్ రాంగ్. అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్.
ఎవిడెన్స్ తీసుకోలేకపోతున్నాను నేను, సంథింగ్ ఈజ్ రాంగ్, డౌట్ వస్తుందా లేదా? అలర్ట్గా ఉండాలా, నార్మల్గా ఉండాలా? పక్క తప్పుకొని నువ్వు కంపల్సరీ వెళ్ళి చెక్ చేయాలి వెంటనే. ఓకేనా? సివి ఏంటమ్మా ఇవన్నీ? ఇండికేటర్స్ ఆఫ్ మెయిన్ పాయింట్స్. 4 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఇప్పుడు డీటెయిల్గా ఇస్తే ఎలా రాయాలో చూద్దాం. 4 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఒకసారి చెప్పండి అమ్మా, 4 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఏంటి ఇండికేటర్స్? సో దీస్ ఆర్ ది కీ పాయింట్స్ అమ్మా. ఇప్పుడు ఇన్ డీటెయిల్ వెళ్తాం. సో వీ హ్యావ్ 2 types ఆఫ్ ఫ్రాడ్. ఏంటో 2 types? మిస్అప్రాపరియేషన్కి ఇండికేటర్స్ ఏంటి, ఫ్రాడెంట్ ఇండికేటర్ చూద్దాం. ఇప్పుడు మిస్అప్రాపరియేషన్ జరుగుతుంది ఆ కంపెనీలో అనడానికి ఇండికేటర్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఇవి ఓవరాల్గా అనమాట, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు డీటెయిల్ వెళ్దాం. డీటెయిల్ మళ్ళీ మెటీరియల్ వచ్చిన తర్వాత మొత్తం లింక్ చేస్తాను నేను, అప్పటి వరకు వినండి. మిస్అప్రాపరియేషన్ ఆఫ్ అసెట్కి ఇండికేటర్ ఏంటి? ఫస్ట్ ఇండికేటర్, నోన్ ఆర్ యాంటిసిపేటెడ్ ఫ్యూచర్ ఎంప్లాయీ లే ఆఫ్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా, డిఫరెంట్ లాంగ్వేజే ఉంటుంది, నీకు తెలిసిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉండదు. సో నోన్ ఆర్ యాంటిసిపేటెడ్ ఫ్యూచర్ ఎంప్లాయీ లే ఆఫ్స్ మీనింగ్ చెప్తాను. లే ఆఫ్ అంటే తీసేయటం, యాంటిసిపేటెడ్ అంటే ఎక్స్పెక్టెడ్, అంటే వీళ్ళని తీసేస్తున్నామని ముందుగానే లిస్ట్ చేసుకుంటారు కంపెనీస్. నెక్స్ట్ వీళ్ళని తీసేద్దామని చెప్పేసి అది చెప్పరు ఎంప్లాయీస్కి, తీసేస్తున్నాం నెక్స్ట్ మంత్ మిమ్మల్ని అని. ఎందుకు? ఏమైతే చెప్తే వస్తారు, ఎందుకంటే డబుల్ శాలరీ కదా. జరిగింది అలా ఎప్పుడైనా? సార్ యాక్చువల్లీ నేను తీసేస్తున్నాను అని 1 నెల ముందే చెప్పేస్తే సడన్ చెప్తారు, జనం చెప్తారు 2 నెలల ముందు. ఒక మాస్గా తీసేసేటప్పుడు ముందే చెప్తారో లేదా డౌట్ అనమాట. ఒకవేళ చెప్పినా సరే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అపాయింట్ చేసేటప్పుడే 6 monthsకే నేను అపాయింట్ చేస్తున్నాను లేకపోతే తీసుకోమని చెప్పారు. అట్ ది సేమ్ టైం తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అయిపోతే వీళ్ళని తీసేస్తున్నాం అని కూడా ముందు చెప్పారు. ముందుగా చెప్తే ఏమైందమ్మా, డ్యామేజ్, థెఫ్ట్ జరిగిద్దా, డ్యామేజ్ జరిగిద్దా, పర్సనల్ యూజ్ జరిగిద్దా? డ్యామేజ్ జరగచ్చు, మేనేజర్ని గోల్డెన్ వర్డ్స్ అవ్వచ్చు. అండ్ 1 కంపెనీ ఇస్ దర్ ఈస్ అ పాపులర్ కంపెనీ, చాలా మందిని తీసేయాలి. వాళ్ళు ఏం చేశారంటే బౌన్సర్లు అంటే తెలుసు కదా, బౌన్సర్లు పెట్టుకున్నారు. ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి, ఇప్పుడు పిలిచి నువ్వు రేపటి నుంచి రావద్దో నెక్స్ట్ వీక్ నుంచి రావద్దో చెప్పాలి. ఎవరిని పెట్టుకున్నారమ్మా? బౌన్సర్ని పెట్టుకొని ఫోన్ తీసుకురాని వాళ్ళ, ఎందుకు రికార్డ్ చేస్తారని. ఫోన్ బయట ఇచ్చి ఒక్కొక్కరిని పిలిపించి పింక్ స్లిప్ ఇవ్వటం అంటారు. పింక్ స్లిప్ అంటే ఎందుకు బౌన్సర్లు పెట్టుకున్నారు? కొడతాడు, ఏదో ఒకటి బాగా కొడతాడు. ఇప్పుడు నువ్వు మానేస్తున్నావు అంటే ఏంట్రా నువ్వు అనుకో. మా రియల్లీ మొన్న తీసేసిన వాళ్ళకి ఇంకా జాబులు రాలా. చాలామంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు నాకు, సార్ మాకు ఈ జాబ్ పోయింది, ఈ జాబ్ రావాలి. నేను జాబ్లు ఇప్పించేవాడిని కదండి, ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళని ఫస్ట్ థింగ్ అని వాళ్ళకి ఏదో. అండ్ సార్ అలా చాలామంది తీసేస్తారు, వాళ్ళకి ఇంకా జాబులు రావు. టాలెంట్ ఉంటే తీసేయర్లే, కానీ టాలెంట్ లేకుండా వెళ్ళి తీసేస్తున్నారు. సరే, నెక్స్ట్ వన్, అది ముందే చెప్పరు, అలాంటిది ముందే చెప్తున్నారు మీ కంపెనీలో అంటే అక్కడ ఏం జరిగే ఛాన్స్ ఉంది? డ్యామేజ్. బీ కేర్ఫుల్, మీరు అలర్ట్గా ఉండండి. ప్రమోషన్స్ ఆర్ కాంపెన్సేషన్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఎక్స్పెక్టేషన్స్. ఒక ఎంప్లాయీని పిలిచి మేనేజర్ నీకు బోనస్ ఇస్తాను, ప్రమోషన్ ఇస్తాను, బాగా వర్క్ చేయని చెప్పాడు. ఎంప్లాయీ ఏం చేశాడు? బోనస్ ఇస్తారు, ప్రమోషన్ ఇస్తారు, బాగా వర్క్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ ఇచ్చాడా, ఇవ్వలేదా? మళ్ళీ ఇస్తా, నెక్స్ట్ ఇయర్ ఇస్తాను, ఇంకా బాగా వర్క్ చేయండి. అలా ఎవ్రీ ఇయర్ చెప్తున్నాడు, కానీ ఇస్తున్నాడా, ఇవ్వట్లేదా? ప్రమోషన్ ఇవ్వట్లేదు, బోనస్ ఇవ్వట్లేదు. ఏమైంది ఇక్కడ? ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉందా? మిస్అప్రాపరేషన్ ఏం జరిగింది ఇక్కడ? డ్యామేజ్ చేసేవాడు అయితే ఫస్ట్ ఇయరే చేసేవాడు. డ్యామేజ్ జరగచ్చు, ఇంకా థెఫ్ట్ కూడా జరగచ్చు. ఎందుకు?
నువ్వు ఇచ్చేదేంటి నేనే తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు. చెప్తున్నావు 5 years నుంచి ఇవ్వట్లేదు, సర్లే నువ్వు ఇచ్చేదే ఉందని నేనే తీసుకెళ్తా అని క్యాష్ బాక్స్లో ఎంతో కొంత తీసుకొని అప్సుకోండి. సరే, సో అప్పుడు కూడా సార్ ఎక్కడైతే నువ్వు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ శాలరీ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ సో మెనీ టైమ్స్ చాలా కేసెస్లో శాలరీ చాలా తక్కువ ఉంటుంది, నాకు చాలా పని చేస్తూ ఉంటాడు, 10,000 ఉంటుంది శాలరీ. నేను చాలా చూశాను, నేను మేనేజ్మెంట్ చెప్తాను కూడా, డౌట్ అడుగుతాను నేను, సార్ 10,000 శాలరీ అంటున్నారు, అతనేమో 12 hours పని చేస్తున్నాడు, ఇక్కడే పనుకుంటా అంటున్నాడు, మీకేం డౌట్ రావట్లేదా అంటా నేను. మీకేమన్నా డౌట్ వస్తుందా? 10,000 శాలరీ అంట, అక్కడే ఉంటున్నాడు 24/7, మీకేం డౌట్ రావట్లేదా? ఇన్సెంటివ్స్ లేవు, ఉన్నా పర్లేదు. యాక్చువల్లీ రియల్లీ హ్యాపెండ్ అమ్మా. నేను సేమ్ క్వశ్చన్ మేనేజ్మెంట్ని అడిగాను. మేనేజ్మెంట్ ఏం చెప్పారు తెలుసా? మేమంటే అభిమానం సార్, అతనికి జాబ్ ఎక్కడ దొరకకపోతే మేము ఇప్పించాం. మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు ఆన్సర్. ఇంత పిచ్చోళ్ళు ఏంట్రా బాబు అని. ఏంటి ఎందుకుంటున్నా 10,000కి బయట ర్యాపిడో చేసుకున్నా నీకు గట్టిగా వస్తాయి కదా, 10,000కి 24/7 అక్కడ ఎట్లా ఉంటారు? ఇన్సెంటివ్ అనేది అఫీషియల్, ఇంకోటి వస్తుంది ఏంటది, కిక్ బ్యాక్స్ అమ్మా, లంచాలు, లేకపోతే థెఫ్ట్లు, పెట్టి థెఫ్ట్లు, ఏదో బ్యాక్ అండ్ డబ్బులు వస్తున్నాయి, పై డబ్బులు అంటారు కదా, అవి వస్తున్నాయి ఇతనికి. శాలరీ కంటే శాలరీతో పని ఉంది. హ్యాపెండ్ వీ హ్యావ్ అంటే ఇన్స్టిట్యూట్ పెట్టకముందు మేము వేరే బ్రాండ్ నేమ్తో చేసేవాళ్ళం. వీ హ్యావ్ 4 partners, నౌ వీఆర్ 2 partners ఓన్లీ. అండ్ దట్ ఈస్ ఇప్పుడు కూడా చూస్తుంటారు, ద్రోణ అని ఉంటుంది, నేమ్ ఇస్ దేర్ యాక్చువల్లీ. ఐఎమ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్. ఇప్పటికీ ఏదో అట్లా ఉంది అగ్రిమెంట్ అలాగా. అండ్ ఒక మెస్ ఉంటుంది అన్నమాట. సో మెస్లో ఒక అతను పనిచేస్తూ ఉన్నాడు, అతనికి 10,000, సేమ్ ఎగ్జాంపుల్ 10,000 శాలరీ. నాకు ఆల్వేస్ డౌట్ ఉండేది, అంత తక్కువ శాలరీకి ఎట్లా పని చేస్తున్నాడు, అంత పని ఎలా చేస్తున్నాడు అంటే, వెజిటేబుల్స్ పర్చేజ్ చేయడానికి వెళ్తారు కదా, అక్కడ మామూలు లెక్కలు రాయడం, నువ్వు పేపర్ రేట్లే రాస్తాడు, కానీ ఆ వెజిటేబుల్స్ ఏంటి? మీకు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాలి, ఇదంతా హైదరాబాద్ హాస్టల్లో, మా హాస్టల్లో కాదమ్మా, హాస్టల్లో టమాటాలు ఉంటాయి, అవి టమాటాలే. టమాటా ఫ్రెష్గా ఉంటే టమాటా కర్రీ, బ్రింజాల్. వంకాయ ఫ్రెష్గా ఉంటే వంకాయ కర్రీ చేయండి, కొంచెం కుళ్ళిపోతే సాంబార్లో వేయండి, ఇంకొంచెం కుళ్ళిపోతే ఇగురు చేయండి, కవర్ చేయొచ్చు. ఇంకొంచెం కుళ్ళిపోతే స్మెల్ కూడా వస్తుంటే చట్నీ చేయండి, పచ్చిమిరపకాయలు వేసి, మంచి టేస్ట్ ఉంటుంది తెలుసా, నాన్ వెజ్ వస్తుంది. అట్లా సెకండ్ హ్యాండ్ కూడా అనరు. ఆ వెజిటేబుల్స్ ఉంటాయి, ఏవి సెకండ్ గ్రేడ్, తక్కువ రేట్ ఉంటాయి, అవి ముదిరిపోయిన బెండకాయలు, వేరేసిన అవి తీసుకొస్తున్నాడమ్మా. అంటే అక్కడ నీకు హాఫ్ రేట్ కంటే తక్కువ పడే, అవి యాక్చువల్లీ దే యూస్ టు డిస్పోజ్ ఆఫ్. మీరు మార్కెట్ సైడ్ వెళ్తే తెలుస్తుంది, అక్కడ పడేస్తే ఆవులు వచ్చి తింటూ ఉంటాయి. అవి పడేయడం ఎందుకు, మా పిల్లలు తింటారు. అప్పుడు నాకు అప్పటికి డౌట్ వచ్చింది, ఏంటి టేస్ట్ తేడాగా ఉందని. నేను కూడా అదే తినేవాడిని అప్పట్లో. తర్వాత నేను కనిపెట్టి యూస్ టు, నువ్వు పర్చేస్ చేయొద్దని మేమే వెళ్ళి పర్చేస్ చేసేవాళ్ళం. అక్కడ రైతు బజార్ నుంచి డైరెక్ట్ సప్లై వస్తుంది. చేసాడు అలాగా. ఎంత వస్తున్నాయి అనుకుంటున్నారు మంత్లీ, అలా వెజిటేబుల్స్ డైలీ పర్చేస్ ఉంటుంది కదా, డైలీ ఆర్ థర్టీస్, ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఇమాజిన్, అతను సాలరీ 10,000 అమ్మా, మంత్లీ అతను ఎంత వస్తుంది ఆ వెజిటేబుల్ స్కామ్లో? 5,000. మీరు ఇమాజిన్ చేయలేనంత అమ్మా, 25,000 పర్ మంత్ స్కామ్ చేస్తున్నాడు అతను. అంటే మీకు అర్థం కావట్లే, వెజిటేబుల్ రేట్స్ చాలా ఉంటాయి కదా, మీకు చాలా తక్కువకి ఇస్తారమ్మా. పేపర్లో టమాటా కదా బాగా కాస్ట్లీ, ఏంటి క్యాప్సికమ్ అసలు. సరే ఒక నిమిషం, నేనే మెనూ రాసేది అక్కడ. అంటే మీకు ఏం పెట్టాలి అనేది నేనే మెనూ రాస్తా. పొటాటో కాదమ్మా, అట్లుంటుంది, చిక్కుడుగాయ, బీన్స్, విచ్ ఇస్ వెరీ కాస్ట్లీ ఇన్ బీన్స్. అప్పట్లో బీన్స్ కాస్ట్లీ అనమాట. తర్వాత ములక్కాయలు కాస్ట్లీ. ఇవే చూసుకోండి. బీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 25 రూపీస్ పర్ కిలో అనుకోండి, మీరు నమ్మరు, 10 రూపీస్కి ఇచ్చేస్తాడు. ములక్కాయలు అయితే ఎండిపోయినాయి అన్నీ ఎంతో సాంబార్లో వేయటానికే కదా, ఉరికాయలు వేస్తాడు అనమాట. ఇక మీకు లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, లిటరల్లీ పడేసే తీసుకొచ్చేయటం, ₹1 ₹2 ఇచ్చి
అట్లా చేశాడమ్మా. మాకు ఈ రేట్లు ఏమేశాడు, పేపర్ రేట్లు వేసాడు. మేము కూడా అయ్యే తిన్నాం, మాకేం అర్థం కాదు. నాకు ఫస్ట్ తేడా ఏదో కొడుతుంది, ఏంటి ఎంత టేస్ట్ రావట్లేదు, చాలా టేస్ట్ వస్తుంది కదా అని. సో స్కామ్. ఏంటి ప్రమోషన్ ఆర్ కాంపెన్సేషన్ 10,000, అసలు ఇంక్రిమెంట్ అడగట్లేదు, శాలరీ ఇంక్రిమెంట్ అడగట్లేదు, ఏం అడగట్లేదు. 10,000 చాలు. అసలు నిజంగా నేను చెప్పాను వాళ్ళకి, శాలరీ ఇవ్వద్దు సార్, ఒక 15 days డిలే అయిందంటే అడగలేదు వచ్చి. మిగతా ఎంప్లాయీస్ అందరూ వచ్చి అడిగారు శాలరీ. సార్ శాలరీ చూడండి సార్, ఇతను అడగల. అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది, అదేంటి శాలరీ అందరూ కావాలనే ఆపారు వీళ్ళు. ఫస్ట్ ఇచ్చేసి 15th ఇద్దాము ఆపండి సార్ అంటే, అందరూ వచ్చి ఎంతో కొంత ఇవ్వండి సార్ రెంట్ కట్టుకోవాలి అంటే, ఇతను మాత్రం అడగల. హీ హ్యాస్ ఎ ఫ్యామిలీ. సో అక్కడ అర్థమైంది నేను చెప్పింది ఏంటి, పాయింట్ ఏంటి. అప్పుడు నిఘా పెడితే నీకెట్లా తెలుసు మనం చెప్పే సబ్జెక్టేగా. సరే, అందుకని మీరు ఆయన చెప్తే నేను నమ్ముతానా? అసలు నమ్మను. ఈజీలీ కన్వర్టబుల్ అసెట్స్. గివ్ వన్ ఎగ్జాంపుల్. ఈజీలీ కన్వర్టబుల్ అసెట్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. కంపెనీలో అసెట్స్ ఉన్నాయి, స్టాక్ కానీ ఏదైనా క్లోజింగ్ స్టాక్ కానీ. ఈజీలీ కన్వర్టబుల్ అసెట్కి ఒక ఎగ్జాంపుల్. క్యాష్, స్మాల్ స్టాక్ తెలుసు కదా, క్యాష్లో కన్వర్ట్ అవుతాయి ఇక ఈజీగా. క్యాష్ ఎక్కువ ఫ్రాడ్ జరుగుతుంది, చిన్న ఈజీలీ కన్వర్టబుల్ అసెట్స్ ఎక్కువ జరుగుతాయి. డీమార్ట్ ఈజ్ దేర్. డీమార్ట్లో ఎంప్లాయీ చాక్లెట్ తినేసాడు, దొరకరు. మనం తింటే దొరుకుతాం, ఎంప్లాయీ తింటే దొరుకుతాడా? ఎంప్లాయీస్కి పక్కన వేరే రూమ్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి తినేస్తే దొరకరు. అంతే కదా, మా ట్రయల్ రూమ్కి వెళ్ళి తినేస్తాం మేము. సో అట్లా ఇంకట్లా ఈజీలీ కన్వర్టబుల్ అసెట్స్ ఉంటాయి అమ్మా. కన్జ్యూమబుల్ కానీ ఆర్ క్యాష్లో కన్వర్ట్ చేసేవి కానీ ఇలాంటి అసెట్స్ ఉంటాయి అనమాట. అక్కడ ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. నువ్వు అలర్ట్గా ఉండాలి, మిస్అప్రాపరేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది, అలర్ట్గా ఉండాలి. అది కొంచెం ఇక్కడ చెప్పొచ్చులే, బట్ కొంచెం కాంప్లికేట్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ సైట్లు ఉంటాయి కదమ్మా, సిమెంట్ బ్యాగ్స్ ఉంటాయి. సిమెంట్ బ్యాగ్స్ దే కెన్ టేక్ ఈజీలీ. కన్స్ట్రక్షన్ కాబట్టి పెద్ద కంట్రోల్స్ ఉండవు, అది తీసుకెళ్ళిపోయారు అనమాట రికార్డ్స్ లేకుండా. అది నేను తర్వాత చెప్తాను డీటెయిల్గా. ఇక్కడ యాప్ట్ ఉండదు, అది వేరే చోట యాప్ట్గా ఉంటుంది ఎగ్జాంపుల్. ఇక్కడ అలాంటి అసెట్స్ అనమాట. అసెట్స్ ఆఫ్ స్మాలర్ సైజ్, ఇట్స్ ఆల్సో కమ్స్ అండర్ దట్స్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్, ఫాల్స్ ఇన్ ఐసిఎస్. ఇంటర్నల్ కంట్రోల్స్ లేకపోతే ఎక్కువగా జరిగేది మిస్అప్రాపరేషన్. మా ఇంటర్నల్ కంట్రోల్స్ లేకపోతే ఎక్కువగా జరిగేది ఏంటమ్మా? ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, మిస్అప్రాపరేషన్. ఇంటర్నల్ కంట్రోల్ సరిగా లేకపోతే ఎక్కువగా జరిగేది, అంటే అది జరగదని చెప్పట్లేదు, ఎక్కువగా జరిగేది ఏంటమ్మా? మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్. ఒక ఎగ్జాంపుల్, హోటల్ది చెప్పాం గుర్తుందా? టోకెన్ లేకపోతే ఏమైంది ఏంటని చెప్పండి. ఏంటి ఏం గుర్తుంది? 3 kinds ఆఫ్ ఫ్రాడ్ చెప్పాను. టోకెన్ లేకపోతే ఒక ప్లేట్కి మనీ ఇస్తాను, ఇంకో ప్లేట్కి ఇవ్వను, వెళ్ళిపోతా. ఎన్ని ప్లేట్లు తిన్నారు కౌంట్ చేస్తారేంటి వాళ్ళు కౌంట్ చేసే గ్యాప్లో 2-3 దోశలు తినేస్తాను నేను కదా. ఇంకా ఇవ్వకపోయినా ఇచ్చేసానని చెప్తారు. ఇవ్వకపోయినా నేను ఇచ్చా చూసుకో అంటారు. అతనికి ఇచ్చా అంటాను. అతను ఎవరు? యాక్చువల్లీ ఐ హ్యావ్ టేకెన్ సెకండ్ ఎగ్జాంపుల్. సర్వ్ చేసే అతను స్కామ్ చేయొచ్చు. అతను తీసేసుకొని ఒక దోసకే ఇవ్వు, నేను మిగతాది నాకు ఇవ్వు అని తీసుకోవచ్చు. ఇంకా మర్చిపోయారు. ఫ్రెండ్ వచ్చాను నేను, అన్నీ మర్చిపోవటమే. అసలు ఏం గుర్తున్నట్లా మీకు? అంటే నాకు గుర్తున్నాయి అంటే నేను చేశానని కాదు, అవన్నీ నేను క్రియేట్ చేశాను బ్రెయిన్లో, అంతేగాని నేను చేయలా. నేను చాలాసార్లు డబ్బులు ఇచ్చి చేంజ్ తీసుకోకుండా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. బికాజ్ ఐ యూస్ టు, మీకు చెప్తూనే ఉంటా కదమ్మా, ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే స్టూడెంట్స్ ఏదో కాల్ మాట్లాడుతూ ఉంటాను. తినేటప్పుడు కూడా, ఎక్కువ తినేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు స్టూడెంట్స్ కాల్ మాట్లాడుతూ ఉంటాను. కాల్ మాట్లాడుతూ ఆ డబ్బులు ఇచ్చి అప్పుడప్పుడు ఇవ్వకుండా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. చేంజ్ తీసుకోకుండా వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఫోన్పే వచ్చిన తర్వాత చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు చెప్పండి? చేంజ్ గొడవే లేదు. సో నేను అసలు క్యాష్ మెయింటైన్ చేయట్లా, ఎందుకు వచ్చిన గొడవ అని ఫోన్పే. అప్పట్లో అయితే చాలా చోట్ల చేంజ్ తీసుకోకుండా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి అనమాట. 2000 రూపీస్ నోట్ ఇచ్చి కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. సో అది తర్వాత వెళ్ళి అడిగితే ఇచ్చారులే కొంతమంది ఎవరు నువ్వు అన్నారు. సరే వేరే విషయం. సో దిస్ ఈస్ ద అదర్ సైడ్ అదర్ కాయిన్. ఇలా 3 చెప్పాను, ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ దగ్గర ఇవన్నీ. బిహేవియర్ ఇండికేటింగ్ డిస్సాటిస్ఫాక్షన్ చెప్పాను ఇది ఆల్రెడీ. డిస్సాటిస్ఫాక్షన్ మీన్స్ ఫ్రస్ట్రేషన్. నేను ఆడిట్ చేయడానికి వెళ్ళాను, ఎంప్లాయీని పిలిచాను, మీ మేనేజర్ అనగానే గోల్డెన్ వర్డ్స్ తిడుతున్నాను.
మీ మేనేజర్ అనగానే చాలు వాడా అంటే వాట్ ఈస్ షోర్ట్స్ డిస్సాటిస్ఫాక్షన్ ఏం చెప్తుంది, ఏం జరిగే ఛాన్స్ ఉంది ఈ కంపెనీలో, తిడుతున్నాడు కాబట్టి ఏ సాఫ్ట్వేర్ డిలీట్ చేస్తాడో ఏం చేస్తాడో, డిస్సాటిస్ఫాక్షన్. సో బిహేవియర్ ఇండికేటింగ్ డిస్సాటిస్ఫాక్షన్ మే లీడ్స్ టు మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్. టాలరెన్స్ ఆఫ్ పెటీ థెఫ్ట్స్. పెటీ అంటే టాలరెన్స్ అంటే వదిలేయటం. ఓకే, సో ఇట్ వాజ్ హ్యాపెండ్ అమ్మా. అతను కూర్చోబెట్టి క్లాస్ పీకాం జస్ట్ దీనివల్ల మీరు చెప్పండి ఫస్ట్, తర్వాత నేను చెప్తాను. ఏముంది, చిన్న చిన్న తప్పులే వదిలేద్దాం, చిన్న తప్పులే చిన్న తప్పే వదిలేద్దాం, ఒకసారే చేస్తారు అట్లా. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇది 10 రూపీసే కదా తీసిందంటే ఆ 10 రూపీస్ కాస్త 1 డే ఎంత అవుతుంది, 100 కాస్త 500 కాస్త 1000. 1 డే దిస్ న్యూస్, క్యాషియర్ అబ్స్కాండ్ విత్ 3 lakh rupees. నువ్వు 10 రూపీస్ దగ్గర ఆపేసి ఉంటే జరిగేదా? చిన్న తప్పు అయినా సరే పనిష్మెంట్ స్ట్రిక్ట్గా ఉండాలి. సో అప్పుడు వేరే వాళ్ళు భయపడతారు, ఇతను చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకొకళ్ళు భయపడతారు. ఎందుకంటే అతని రేంజ్లో 10 రూపీస్, నా రేంజ్లో 1 lakh rupees అని ఇంకో అర్థం చేయొచ్చు. 10 రూపీస్కే ఇలా పనిష్ చేశాడంటే కష్టం అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అంటే అమ్మో అని చెప్పేసి భయం వస్తుంది. వదిలేయొచ్చా? పనిష్మెంట్ ఇవ్వాలి, కంపల్సరీ పనిష్మెంట్ ఇవ్వాలి, ఆర్ తీసేయటమో లేకపోతే డిమోట్ చేయటమో లేకపోతే పెనాల్టీ వేయటమో ఏదో ఒకటి చేయాలి పనిష్మెంట్, నువ్వు చిన్నదా పెద్దదా అని కాకుండా. అలా వదిలేసావంటే ఇంకొకరు చేస్తూ ఉంటారు, ఇతను ఇంకోసారి చేస్తాడు. అదే జరిగింది. చెప్పాం సార్, క్యాషియర్ క్యాష్ బాక్స్లో నుంచి 100 రూపీస్ తీసుకెళ్తున్నాడు సార్. మేనేజర్ ఏమన్నాడమ్మా, 100 రూపీస్ అలా అన్నా మేము తట్టుకునే వాళ్ళం. ఇంకోటి అన్నాడు, పర్లేదు సార్ వదిలేయండి మనోడే అన్నాడు. అది ప్రైవేట్ కంపెనీ, ఎంత మాత్రం ప్రైవేట్ కంపెనీ అయితే మరి మనోడే అంటే మిగతా పార్ట్నర్ల పరిస్థితి ఏంటి, మిగతా డైరెక్టర్ల పరిస్థితి ఏంటి? సో అదర్స్ ఆల్సో ఇన్వెస్టెడ్, నువ్వు ఇదే కాదు కదా. మరి ఆ మాట అనగానే మనోడే పర్లేదు వదిలేయండి, అది ఏమనుకుంటున్నా ఎవరితో మాట్లాడుతున్నావు, అదే రిపోర్ట్లో రాయినా నేను అట్లా ఉంటుందా బయట. సో ఆ కంపెనీ పేరు నాకు వద్దు, న్యూస్ పెద్ద న్యూస్ అయింది, నేను ఆల్రెడీ ఆ రిపోర్ట్లో రాసాము. ఇలా చెప్తుంటే పర్లేదు మనోళ్ళే వదిలేయండి అన్నారు. అది ఒక హాస్పిటల్, పెద్ద న్యూస్, అది చాలా పెద్ద న్యూస్. అండ్ కరోనా టైంలో జరిగిన స్కామ్ అది. 20 ఎంత అమ్మా ఏమో న్యూస్లో ఉంటుంది చూడండి, క్రోర్సే, 2 crores అమ్మ, 2 crores తీసుకుని వెళ్ళిపోయాడు ఒక ఎంప్లాయీ. ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ విజయవాడ, న్యూస్ ఇస్ దర్, మీరు చూసుకోండి. కరోనా టైంలో పెద్ద న్యూస్, అదే బ్రేకింగ్ న్యూస్. పేరు చెప్పాను నేను, కాన్ఫిడెన్షియాలిటీ అయిపోలే, కాన్ఫిడెన్షియాలిటీ. ఓకే, చెప్పకూడదు అమ్మా, దేనిలో చెప్తా నేను. మీరు కరోనా టైంలో బ్రేకింగ్ న్యూస్లు అన్నీ చూస్తే నేను చెప్పింది టాలీ అయ్యింది. నాకు తెలియదు, మర్చిపోయా హాస్పిటల్, ఐ డోంట్. మేము ఆల్రెడీ దానికి రిపోర్ట్ ఇచ్చాము, ఇలా పెట్టి థెఫ్ట్స్ కొన్ని వదిలేస్తున్నారు, అదేమనంటే మేనేజర్ మనోళ్ళే వదిలే అంటున్నారు సార్. 1 డే ఇది చాలా పెద్ద హ్యాపెండ్ అండ్ ఇట్ వాజ్ ఇన్ న్యూస్. అప్పటికి మేము వచ్చేసాం. అది మ్యాటర్. ఏంటమ్మా ఇప్పటివరకు నేను ఏం చెప్పాను, ఇండికేటర్స్. దేనికి ఇండికేటర్స్ చెప్పాము, ఇప్పుడు దేనికి చెప్పబోతున్నాను, ఫ్రాడులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అదేమో అసెట్స్ ని మిస్యూజ్ చేయడం, ఇదేమో రికార్డ్స్ ని మార్చేయటం. హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్ సార్, హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్ ఉంది, వాళ్ళ కంపెనీ ఎక్కువ ప్రాఫిట్, మా కంపెనీ ఎక్కువ ప్రాఫిట్, వాళ్ళ కంపెనీకి ఎక్కువ వచ్చింది, మా కంపెనీకి ఎక్కువ వచ్చింది. ఇలా ఉంటుంది ఆ కార్పొరేట్ లో ప్రాఫిట్ కంపారిజన్. ఎస్ ఉంటుంది, షేర్ హోల్డర్స్ షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకోవాలి, షేర్స్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇలా టైట్ కాంపిటీషన్ ఉంటుంది. అలాంటి టైంలో ప్రాఫిట్ ఎక్కువ చూపించాలని రికార్డ్స్ ఏం చేసే ఛాన్సెస్ ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది సార్, హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్ ఉందా సార్, ఇట్స్ హై ఛాన్సెస్ ఆఫ్ ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. బి అలర్ట్. సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ కస్టమర్స్ డిమాండ్. కస్టమర్స్ డిమాండ్ సడన్ గా పడిపోయింది, ఆ సడన్ గా డిక్రీజ్ అయింది, బుక్స్ లో చూపించరు, తారుమారు చేస్తారు. ఎస్, సత్యం హ్యాస్ డన్ దట్ వన్ అండ్ నోకియా హ్యాస్ డన్ దట్ వన్. నోకియా డౌన్ ఫాల్ ని చాలా గ్రాడ్యువల్ గా చూపించింది బుక్స్ లో. నోకియా తెలుసు కదా. సో అలా సడన్ గా కస్టమర్ డిమాండ్ ఫాల్ అయిందంటే అక్కడ రికార్డ్స్ లో అది చూపించరు, జాగ్రత్తగా ఉండండి. హై వల్నరబిలిటీ ఆఫ్ ర్యాపిడ్ చేంజెస్. సార్
చేంజెస్ అంటే ఎక్కువ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి లాస్ అండ్ రెగ్యులేషన్స్లో. వీటిలో వల్నరబిలిటీ అంటే మోర్ ఛాన్సెస్ ఆఫ్ హిట్టింగ్ దట్ కంపెనీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి చూస్తే కొన్ని లాస్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అవుతున్నప్పుడు అది ఆ కంపెనీకి అగెనెస్ట్గా ఉన్నప్పుడు ఆ కంపెనీ దాన్ని తారుమారు చేసిద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద కంపెనీ ఇస్ దేర్ సమ్ ప్లాస్టిక్ ఐటమ్ దే ఆర్ ప్రిపేరింగ్, అది ప్లాస్టిక్ ఇంకా చేయడానికి వీల్లేదని ఒక రూల్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అది కొన్ని రికార్డ్స్లో ఫాలో అవుతారు, కొన్ని ఫాలో అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ ఆర్ దేర్, ఈ మోటార్ ఇది కాదు BS3 ఉండదు అన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ అమ్మేసామన్నట్టు చూపిస్తారు రికార్డ్స్. ఈ డేట్ వరకే అంటే వాళ్ళు ఆ డేట్ తర్వాత కూడా సేల్ చేసి ఏ డేట్ వేస్తారమ్మా? బ్యాక్ డేట్ వేస్తారు. నిజంగా జరిగింది ఈ వెహికల్స్. ఈ డేట్ వరకు ఈ వెహికల్స్ సేల్ చేయాలి, ఆ డేట్ ముందు సేల్ చేయకూడదు అంటే ఏం చేస్తారమ్మా వీళ్ళు? ఆ డేట్ తర్వాత సేల్ చేసినా ఆ డేట్లన్నీ సేల్ ఎప్పుడు చేస్తారు? లాస్ట్ బ్యాక్ డేట్లు వేసేస్తారు. అది జాగ్రత్తగా ఉండు, చేంజెస్ వచ్చినప్పుడు అలర్ట్గా ఉండు. అకౌంటింగ్ ఎస్టిమేట్స్ దగ్గర ఫ్రాడ్ జరగవచ్చు, అలర్ట్గా ఉండు. ప్రొవిజన్ ఎక్కువ పెడదామా తక్కువ పెడదామా? నీకు ట్యాక్స్ తగ్గాలంటే ప్రొవిజన్ ఎక్కువ పెట్టాలి, ప్రాఫిట్ ఎక్కువ చూపించాలంటే ప్రొవిజన్ తక్కువ పెట్టాలి. వాటితో ప్లే చేస్తారు. ఆ ప్రొవిజన్ కరెక్టా రాంగా మనకు తెలియదు, వాళ్ళకి తెలియదు. రీజనబుల్నెస్ చూడగలం. సిగ్నిఫికెంట్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. రిలేటెడ్ పార్టీస్ వచ్చినప్పుడు అక్కడ రేట్ అనేది డిఫరెంట్ ఉంటుంది, కేర్ఫుల్గా ఉండండి అమ్మా. అంతే కదమ్మా, మీ ఫ్రెండ్ వచ్చాడమ్మా, సేమ్ రేట్ ఇస్తావా తక్కువకి ఇస్తావా? ఫ్రెండే బిజినెస్సేనా? షూరా? ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదమ్మా, తక్కువకి ఇస్తారు. మళ్ళీ ఇచ్చింది కాక అలా చూపిస్తారు అనమాట. ఎడిషనల్ డిస్కౌంట్ అని, ఆ డిస్కౌంట్ అని, ఈ డిస్కౌంట్ అని రాసి చూపిస్తూ ఉంటారు. నేను వచ్చానమ్మా మీ షాప్కి, MRP వేస్తారా తగ్గించిస్తారు నాకు? MRPనా? మరి నేను వచ్చాను, మీరు ఒక షాప్ పెట్టారు, మీ బిజినెస్ దగ్గరికి నేను వచ్చాను కొనడానికి. ఏం కొనడానికి వచ్చాను? ల్యాప్టాప్ కొనడానికి వచ్చాను. ఎంత తీసుకుంటారు? ఎంత తీసుకుంటారు సార్? మీ దగ్గర డబ్బులు ఏంటి సార్? ఫ్రీగా ఇస్తామనండి ఒకసారి. గిఫ్ట్ అమ్మా, గిఫ్ట్ ఇవ్వాలి. మర్చిపోయాను, ఇచ్చిన గిఫ్ట్ ఇరిగిపోయింది. అది ఎంత ఒరిజినల్ 12,000 అంట కదా. దొరకట్లేదు అసలు మార్కెట్లో, 12 పెట్టిన. అలా ఎవరైనా గిఫ్ట్లు ఇవ్వండి, పెన్ను, స్టైలర్స్ పెన్లు గిఫ్ట్ ఇవ్వండి మాకు. 10,000 ఉంటుంది, 12,000 20,000 దాకా ఉంటుంది. ఇరిగిపోయింది, మార్కెట్ మొత్తం ఎదుగుతున్నాం, దొరకట్లే. ఇప్పుడు బ్యాటరీ పెన్ దొరుకుతుంది కానీ అది దొరకట్లే. స్టిల్ వీఆర్ సర్చింగ్ 5 days నుంచి. అది తెలుసు కదా స్టైలర్స్ పెన్. ఇది కాదు, ఇది ఇరిగిపోతే ఇంకా అసలు పక్కన పడేయటమే, తీసుకెళ్ళి ల్యాప్టాప్. సరే. సో అలా సార్ వచ్చినప్పుడు మీరు గిఫ్ట్లు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మీరు ల్యాండ్ ఉందమ్మా, ల్యాండో బిల్డింగో, నేను వచ్చాను కాలేజ్ పెట్టుకుంటాను, క్యాంపస్ ఎక్స్టెండ్ చేస్తాను, మా పిల్లలకి హాస్టల్ పెట్టుకుంటానని, మంచి ఫుడ్ ఇస్తాను. అప్పుడులా కుళ్ళిపోయినాయి కాదు, ఈసారి నేనే వెళ్తాను వెజిటేబుల్స్కి. అప్పటి నుంచి నేనే వెళ్ళాను వెజిటేబుల్ కొనడానికి. విజయవాడలో కొంచెం అవుట్స్కట్స్లో రైతు బజార్ ఉంటుంది, అక్కడ నేనే వెళ్ళిపోయాను. ఇప్పుడు మీ ల్యాండ్, మీ బిల్డింగ్ దగ్గరకు వచ్చాను, నేను వచ్చాను, ప్రవీణ్ సార్ వచ్చారు. మార్కెట్ రేట్కి ఇస్తారా, తక్కువకి ఇస్తారా, ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా ఇస్తారు. కానీ బుక్స్లో ఏం రాస్తారు? ప్రవీణ్ సార్కి మార్కెట్ రేట్కే ఇచ్చామని రాసేస్తారు. నన్ను రెంట్ అడుగుతారు, మీరే కట్టుకుంటారు. నవ్వుతున్నారేంటమ్మా? సో రియలిస్టిక్గా లేదు కదా. సరే, మీ ఫ్రెండ్ వచ్చారు, తక్కువ రేట్కి ఇచ్చాం, ఆ రికార్డ్స్లో ఒరిజినల్ రేట్కి రాసాం, అలా తీసుకోండి. ఓకేనా? ట్యాక్స్ అవెన్స్, ట్రాన్సాక్షన్ విత్ ట్యాక్స్ అవెన్స్. సార్ ట్యాక్స్ అవెన్స్ అంటే ఏంటి సార్ అంటే, సెజ్ ఎప్పుడైనా విన్నారా? సెజ్ ఫుల్ ఫామ్. ఐ థింక్ వీ హ్యావ్ డిస్కస్ ద వొడాఫోన్ స్కామ్. గుర్తుందా డీటెయిల్లో? వొడాఫోన్ స్కామ్ ఎంతమంది గుర్తుంది? రైట్. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? తేజ వొడాఫోన్ స్కామ్ ఆ రోజు ఆబ్సెంట్ కదా. ఎక్సలెంట్ నాన్న, అది మంచి మిస్ అయిపోయావు అసలు. మేము ఎపిసోడ్లు చెప్పుకుంటాం, మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది అసలు. గుర్తుందా అమ్మా? జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. అది ట్యాక్స్ 7 కంట్రీస్లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. US అక్కడ ట్యాక్స్ ఉండదు కాబట్టి, తర్వాత మళ్ళీ అక్వైర్ చేసేస్తాడు. దట్ ఈస్ ద బేస్ పాయింట్ ఆఫ్ స్కామ్. ఎందుకు అక్కడ ట్యాక్స్ ఉంటుందా ఉండదా? అలా మ్యానిపులేషన్ చేయొచ్చు. ట్యాక్స్ 7 కంట్రీలో ఎవడైనా ట్రాన్సాక్షన్ చేశారంటే, నువ్వు ఆడిట్ చేసే కంపెనీ అది జెన్యూన్ కాదు, ట్యాక్స్ ఎక్కొట్టడానికి అంటే ట్యాక్స్ ఎవేజన్ చేయడానికి చేసిన ట్రాన్సాక్షన్ ఏమో బీ కేర్ఫుల్. జెన్యూన్ అయితే వదిలేసే. లైక్ వొడాఫోన్. డౌట్ అబౌట్ ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్. సార్, నువ్వు ఆడిట్ చేసే కంపెనీ మేనేజర్స్ చాలా మంచోళ్ళు, జస్ట్ 2-3 సార్లు జైలుకి వెళ్ళి వస్తూ ఉంటారు మంత్లీ. ఏది బయట స్కామ్లు చేసి అవి చేసి, అలాంటి ఓనర్స్ ఉన్న కంపెనీ నువ్వు ఆడిట్ చేస్తున్నావు.
నీకేమైనా డౌట్ వస్తుందా? కానీ వాళ్ళు మాత్రం ఇలా కూర్చొని ఇంకో గన్ ఉంటుంది, ఇక్కడ కత్తి ఉంటుంది. సార్ మేము చాలా మంచి వాళ్ళం సార్ అని చెప్తూ ఉన్నారు. రికార్డ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి, నువ్వు సైన్ చేయి అంతే అంటున్నారు. డౌట్ వస్తుందా రాదా నీకు? ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్ లేదు. నువ్వు ఇంకా అలర్ట్గా ఉండి ఆడిట్ చేయాలి. బికాజ్ వాళ్ళు బయట ఏ నేచర్తో ఉన్నారు, స్కామ్లన్నీ చేస్తున్నారు. వాళ్ళ కంపెనీలో చేయరని రూల్ ఏమైనా ఉందా? నో, చేస్తారు అంతే కదా. ఎలక్షన్స్ అయిన తర్వాత ఎగ్జాంపుల్ యాప్ట్గా ఉంటుంది, అప్పుడు చెప్తాను నేను. అండ్ దెర్ ఈజ్ ఎ పొలిటీషియన్ ఇన్ దట్ స్టేట్, అండ్ అతని కంపెనీస్ ఉన్నాయి, అండ్ అతను చాలా మంచివాడు, అండ్ ఏ స్కామ్ చేయలేదు, అండ్ అది అనమాట ఒక స్టోరీ. అదైతే యాప్ట్గా ఉంటుంది. అప్పుడు అతను రూలింగ్లో లేడు కాబట్టి అప్పుడు చెప్పేవాడిని. ఇప్పుడు రూలింగ్లో ఉన్నాడు, నన్ను జైల్లో వేసేస్తారు తీసుకెళ్ళిపోయి, కష్టం. అప్పుడు చెప్తాను నేను ఎగ్జాంపుల్, యాప్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ యూ నో దట్ ఆడిటర్ జైలుకి వెళ్ళారు. కొంచెం మార్చి చెప్తా, విద్యాసాగర్ జ్ఞానం తక్కువే ఉందిలే మీకు, సరే తర్వాత డీటెయిల్ చెప్తారు మా ఎగ్జాంపుల్. ఓకే, ఎలక్షన్స్ అయిన తర్వాత ఎట్లా ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళారు కదా, అప్పుడు చెప్తాను. అండ్ ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ బై మేనేజ్మెంట్ ఇన్ ఇంక్రీజింగ్ షేర్ ప్రైజెస్. సార్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు, షేర్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేయాలి, ఇంక్రీజ్ అవ్వాలి, మా షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి, అలాంటిది మీరు అబ్జర్వ్ చేశారు. వాళ్ళు ఏం చేసే ఛాన్స్ ఉంది ఆ కంపెనీలో? ఫ్రాడ్. ఏం ఫ్రాడ్? షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రాఫిట్స్ ఎక్కువ చూపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి బుక్స్ని మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉంది. మ్యానిపులేషన్ మీన్స్ ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. వాల్టిలిటీ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ చెప్పుకున్నదే. లాస్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అవుతున్నప్పుడు వాళ్ళు అవి రాంగ్గా ఫాలో అయ్యి రాంగ్గా చూపించే ఛాన్స్. సో అది కూడా ఒకటి. ఏం రాంగ్గా చూపిస్తారు? రికార్డ్స్ కంప్లై అయినట్టు చూపిస్తారు, కానీ వాళ్ళు కంప్లై అవుతారా? నో. ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు అలర్ట్గా ఉండాలా, నార్మల్గా ఉండాలా? చెప్పమ్మా, చెప్పు ఒకసారి. ఫోర్ మార్క్స్ అమ్మ. ఏం అడుగుతారంటే వాట్ ఆర్ ది ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. అప్పుడు మిస్అప్రోప్రియేషన్ ఇక్కడ రాసావు అనుకో, మొత్తం కొట్టేస్తాం. వీటి వల్ల జరిగేది ఏంటి, జరగబోయేది ఏంటి? ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. మిస్అప్రోప్రియేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం, రెండింటికి చాలా డిఫరెన్స్. మరి వీటికంటే ముందు ఒకటి చెప్పా, అది ఓవరాల్గా చెప్పాను అనమాట. ఫాల్స్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్స్, డౌట్ అబౌట్ ఇంటిగ్రిటీ ఆఫ్ మ్యాన్, అంటే వీటిల్లో ఒక 2 పాయింట్స్, వాటిలో ఒక 2 పాయింట్స్ తీసుకొని చెప్పాను. నార్మల్ ఇండికేటర్స్ అని అయినప్పుడు నీ ఇష్టం, ఈ పాయింట్స్లో ఎనీ 4 or 5 రాసేసి. బట్ స్పెసిఫిక్గా ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అని అయినప్పుడు ఇవే రాయి, రెండింటిని మిక్స్ చేయరు. ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి. చాలాసేపు అయింది టైం అయింది. సరే, మీకు ఒక టాస్క్ ఇస్తాను, రేపు తీసుకురండి. ఏంటి సార్ అంటే, మీరు ఒక కంపెనీలో క్యాషియర్ అమ్మా. ఎవరు మీరు? అంటే క్యాష్ రిసీవ్ చేసుకోవటం, క్యాష్ పే చేయటం, అండ్ అకౌంట్స్ కూడా మీరే రాస్తూ ఉంటారు. మీరు ఆ కంపెనీలో ఫ్రాడ్ ఎలా చేయగలరు, ఏం చేస్తారనేది రేపు ఆలోచించుకుని రండి. మీకు అర్థమైందా టాస్క్? లేదు అనుకోండి, చేస్తారు అనుకోండి. ఎలా ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అక్కడ స్కామ్ చేయడానికి. డబ్బులు, మీరు ఇంటికి డబ్బులు తీసుకెళ్ళిపోవాలి. మీకు మీ గర్ల్ ఫ్రెండ్ ఒక గిఫ్ట్ అడిగింది, ఆ గిఫ్ట్ ఒక 5 lakhs అనుకోండి. గోల్డ్ చైన్, నెక్లెస్, ఏదో 5 lakhsకి వస్తుంది నెక్లెస్. ఆ కంపెనీ నుంచి తీసేయాలి మీరు ఫ్రాడ్ చేసి. మీరెవరు ఆ కంపెనీలో? క్యాషియర్. మీరైతే మీ స్పౌజ్ అడిగారు గిఫ్ట్ అనుకోండి, కార్ అడిగారు 5 lakhs. కార్ 5 lakhsకి ఎట్లా వస్తుంది? 17 lakhsకి అడిగారు, 17 lakhs తీసేయాలి మీరైతే. ఎలా? మీరెవరమ్మా? ఏ రోల్ మీది? క్యాషియర్, అకౌంట్. ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, ఏ స్కామ్, ఏ ఫ్రాడ్ చేసి అది తీసేస్తారు మేనేజ్మెంట్కి తెలియకుండా. తెలిస్తే ఎలాగా? తెలియకుండా అనేది రేపు ఆలోచించుకుంటారు. అది ఒక క్వశ్చన్. మీరు ఏదైతే ఆలోచించుకుని చెప్తారో అదే బుక్లో ఉందా, వేరేది ఉందో చూద్దాం. మీరు అంతకంటే అడ్వాన్స్డ్గా ఆలోచిస్తే మీకు చాక్లెట్, ఆశా చాక్లెట్ ఉంటే అది, క్యాడ్బరీ, డైరీ మిల్క్. వెళ్ళండమ్మా, డిస్పస్, మంచి పిల్లలు కదా. జాగ్రత్తగా వెళ్ళాలి. మా కొత్తగా వచ్చారా అబ్బాయి ఎవరు? ఇద్దరు కొత్తగా వచ్చారా? పాత వీడియోస్ చూస్తున్నావమ్మా? నువ్వు మామూలు ఫాలో అవుతావు. ఇతని పేరేంటి? ఒక పాత వీడియోస్ చూస్తావా? చూసేసారు. పక్కన అబ్బాయి హెల్ప్ తీసుకో.
చెప్తూ ఉండు. ఎవరు వచ్చారు అంతే కదా. మీ ఫ్రెండ్ ఏంటి మీకు తెలుసు. నువ్వు పట్టించుకో కొంచెం. పేరేంటి? ఓకే. Recording stopped. మార్నింగ్ క్లాస్ అంటే ఉంటుందా? మెర్జ్ అయిపోయినాయి కదా చాలా వరకు నాది మెర్జ్. అయ్యో. సరే. వాళ్ళకి క్రియేట్ చేయాలి టెలిగ్రాము, వచ్చేయమనమ్మా. ఏ యూనివర్సిటీ? ఓకే, ఎన్ని రోజులు ఉన్నాయి? 9th వరకు ఉన్నాయి. అంతే కదా. 10th వచ్చేస్తుంది. అప్పటికి స్లోగానే వెళ్తుంది. ఆన్లైన్ ఓకే, డన్ డన్.